యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా, ఆ నామం నందు విశ్వసించడం ద్వారా మనము ఆయన బిడ్డలుగా ఉండేటువంటి అధికారాన్ని పొందుతున్నాం. తండ్రికి కుమారులుగా ఉండడానికి, తండ్రి యొక్క స్వాస్థ్యంగా ఉండడానికి మనము అధికారం పొందుతున్నాం. కానీ అదే సమయంలో ఏం జరుగుతుంది? అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో నుంచి, అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఆత్మ ప్రపంచంలో జరుగుతున్నటువంటి సత్యం ఇదే. కంటికి కనిపించేది ఏదైతే ఉందో, కంటికి కనిపించనిది అంతకంటే ఎక్కువగా ఉంది. ఈ బాహ్యమైనటువంటి నేత్రాలకు ఈ న్యాచురలైజ్ కనిపించేది ఏదైతే ఉందో, న్యాచురలైజ్ కనపడనిది, అదృశ్యమైనది, స్పిరిచువల్ రెల్మ్ అన్నది అంతకంటే అధికంగా ఉంది. ఇప్పటికి కూడా మన ఐస్ కొంతవరకే చూడగలదు, లేకపోతే టెలిస్కోప్ లో మనం గమనించగలిగితే కొంతవరకే చూడగలదు. దాంట్లో ఇంకా చాలా పవర్ఫుల్ గా యూజ్ చేసే హబుల్ టెలిస్కోప్స్ లాంటివి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూడగలరు. కానీ ఎక్స్ప్లోర్ చేయనటువంటి, అనుకోనటువంటి అంతరిక్షం ఇంకా చాలా ఉంది. అంతేకాకుండా సముద్రాలు, మహాసముద్రాల యొక్క అడుగు భాగాలను ఇప్పటికి కూడా కంప్లీట్ గా కనుక్కోలేదు. ఇంకా చాలా 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 డెప్త్ లో ఉంది. అంటే ఇవి ఇంకా ఫిజికల్ వే కనిపించేవి, కానీ కనపడకుండా అదృశ్యమైనటువంటి రీతిలో మన చుట్టూ కూడా ఆత్మ ప్రపంచం అన్నది, స్పిరిచువల్ వరల్డ్ అనేది. ఏవైతే దృశ్యమై ఉన్నాయో అవి అనిత్యములు, ఏవైతే అదృశ్యమై ఉన్నాయో అవి నిత్యములు. అంటే కంటికి కనిపించేవి శాశ్వతమైనవి కావు, కంటికి కనిపించనివి శాశ్వతమైనవి. మరి అందుకని ఆ అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో, నిత్యమైతే ఏవై ఉన్నాయో అవి మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.